హాయ్ అందరికీ, నేను మీ సూర్య. ఈరోజు నేను శనగపిండితో ఎగ్ ఆమ్లెట్ ఇది ఎలా చేయాలో చేసి చూపించేస్తున్నాను. ఉదయాన్నే మనకి టిఫిన్ చేసుకునే టైం ఉండదు కదా, 10 నిమిషాల్లో అయిపోతుందండి. మరి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని స్పూన్తో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక ఎగ్ తీసుకుని అది కూడా దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యానం పెట్టుకున్నాక దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా, అది ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఒక ఉల్లిపాయ ఆకు చెక్క మాట, 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఉడికినాక నెమ్మదిగా రెండో వైపు కూడా మనం ఉడికినిద్దాం. చూడండి, శనగపిండితో మన ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది కదా.